ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవటం జరిగింది వీడియో చేయడానికి. కొంచెం పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి అనేసి బిజీగా ఉండి వారానికి ఒకటి చేసేది కూడా నేను చేయలేకపోయాను. ఇక ముందు గ్యాప్ రాకుండా చూసుకుంటాను అనేసి అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరికీ పనికొచ్చే విషయాలే చెప్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళు నా ఒక ఆలోచన లేదు, నా ఒక అనుభవాలని, నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేసినవి అని చెప్పననేదే నేను చెప్తోంది ఇక్కడ. అంతేగాని ఎవరో చెప్పినవి విని, లేకపోతే ఎక్కడో ఏదో అయ్యింది అనేసి టీవీలో చూసింది ఇంకోటి అనేసి నేను చెప్పట్లే. ఎందుకోసమో అని చెప్పనంటే, మన సొంతంగా కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, మనం అనుభవించినటువంటి జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అట్లాగే సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాకపోతే పర్సంటేజ్ వేరియేషన్. 98% నమ్మేంత మంచివాళ్ళు లేరు. ఒక 2% ఉన్నారు సొసైటీలో. ఆ 2% ఎవరు అనేసి వెతికి పట్టుకోవటమో అని చెప్పననేదే పెద్ద టాస్క్. ఆ 2%ని ఒకవేళ మనం చేసే పనిలో కావచ్చు, లేదు మనకి ఏమంటారు బిజినెస్ పరంగా కావచ్చు, లేదు జాబ్ పరంగా కావచ్చు, లేదు మాట పరంగా కావచ్చు, ఏదైనా సహాయం డబ్బు పరంగా కావచ్చు చేసేవాళ్ళు ఉన్నారు. మనతో పాటు డే 1 నుంచి మనకి సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అంటే మనతో పాటు నిలబడి ఎండ్ దాకా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మనతో పాటు ఉండేవాళ్ళు ఎవరన్నా మనకి ఫ్రెండ్గా దొరికారు. అది బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఎవరు దొరికినా కానీ దయచేసి వదిలిపెట్టకండి. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనిషి చేసే సర్కస్ ఫీట్లు అన్నీ ఇన్ని ఉండవు. ప్రతి దగ్గర చిన్న చిన్న అబద్ధాలు అందరూ ఆడుతూనే ఉంటారు. లేదు టైంకి డబ్బులు సర్దుబాటు కాక, లేదు ఇంకోటి అని చెప్పని అనే దాని మీద ఉంటాయి. కానీ కొంతమంది ఏంటి అంటే కేవలం డబ్బులు అవసరానికి ప్రతి నెల వాళ్ళ అవసరాల కోసమో అని చెప్పని అనేది కొత్త మనిషిని ఎత్తుక్కొని అప్పు చేసే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండు ఏంటి అంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సోర్స్ తక్కువ, వస్తున్న ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ. దాంట్లో కొన్ని లగ్జరీ ఖర్చులు ఉంటాయి. కొంతమందికి డైలీ తాగే అలవాటు ఉంటుంది. అప్పు చేసైనా కానీ తాగుతారు. ఆ అప్పు తీర్చడానికి వడ్డీకి తీసుకొని జీవితకాలం వాళ్ళకి అదే సరిపోద్ది. అంతకుమించి ఇంకేం ఉండదు. ఆడపిల్లలు మగపిల్లలు ఇంట్లో ఉన్నారు అని చెప్పనంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, లేదు ఇంకా మిగతా ఇష్యూస్, చదువు కావచ్చు, లేదు హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఎక్సెట్రా. కుటుంబము, ఇల్లు అన్నప్పుడు ఎన్నో రకాల అవసరాలు, డబ్బు అవసరము, మనిషి అవసరము, మాట అవసరము అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో దాన్ని మనం కరెక్ట్గా వాడుకున్నాము అని చెప్పనంటే దాన్ని ఏంటి అంటే ఎక్కువ రోజులు మనం కంటిన్యూ చేయడానికి అని చెప్పననేసి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సొసైటీలో నిజాన్ని నమ్మే వాళ్ళ కంటే కూడా, నిజం చెప్తున్నప్పుడు నమ్మే వాళ్ళ కంటే కూడా వాళ్ళు అనుకున్నదే నిజము అని చెప్పననేసి అనుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఎందుకోసమో అని చెప్పనంటే డబ్బు విషయంలో, పని విషయంలో, లేదు ఇంకేదన్నా అవసరం ఉంది, మనిషి అవసరం ఉంది, సర్వీస్ అవసరం ఉంది అని చెప్పననే దాని మీద ముఖ్యంగా డబ్బులు అడిగిన వాళ్ళకి ఇచ్చాము అని చెప్పనంటే ముందు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకున్న ఇన్కమ్ సోర్స్ ఏంటి, మన అడుగుతున్నటువంటి డబ్బులు కావచ్చు, సహాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు మనం చేశాము అని చెప్పనంటే దాన్ని మళ్ళీ
రిటర్న్ చేయగలడా లేదా? ఇప్పుడు ఫ్యామిలీకి ఓ 30,000 ఇన్కమ్ ఉంది అనేసి అనుకుందాము. వాళ్ళు ₹1,00,000 అప్పడిగారు అని చెప్పని అన్నప్పుడు వాళ్ళది తీర్చే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అని చెప్పని అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల అప్పు చేసి బతుకుతున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాము అంటే వెనక్కి రావు. కొంతమంది ఏంటి అని చెప్పనంటే ₹5 వడ్డీ అయినా పర్లేదు, ₹8 అయినా పర్లేదు, ₹10 అయినా పర్లేదు అనేసి తీసుకుంటూ ఉంటారు. అవి వెనక్కి ఇచ్చే బాపతి కాదనమాట. ఇచ్చేవాళ్ళు ఇస్తారు డబ్బాశకి, ఇంట్రెస్ట్ ఆశకి అనేసి. తర్వాత ఎన్నెన్ని కొట్లాటలు కావాలో వాళ్ళ ఇంట్లో అన్ని కొట్లాటలు అవుతూనే ఉంటాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందుకు వస్తారు, కొట్లాడతారు, ఇది చేస్తారు, పోతారు. నేను కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లేదు కొంతమందిని నమ్మి కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పననేసి డబ్బు రూపంలో అని చెప్పననేది నేను ఇచ్చాను. కొంతమందికి ఓకే ఫిజికల్గా హెల్ప్ చేసాము, వెళ్ళాము, వాళ్ళకి అవసరం ఉంటే ఇంకోటి అని చెప్పనేది అది వదిలేద్దాం. డబ్బు రూపంలో ఇచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో నేనొక్కడిని. ముక్కుమొహం తెలియని వాళ్ళకి కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు. ఎందుకోసమో అని చెప్పనంటే ఆ తర్వాత ఎప్పుడైతే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది దాకా డబ్బులు తీసుకొని మోసం చేసి, ఫోన్లు బ్లాక్ చేసి, నంబర్లు బ్లాక్ చేసి, లేదు ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవటము, వాట్సాప్లో బ్లాక్ చేసేయటము, మెసెంజర్లో బ్లాక్ చేసేయటము, ఇట్లాంటివి చేశారు. కాబట్టి నేను డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే, ఎవరు ఏ ఒక్క పొజిషన్లో ఉన్నా కానీ, ఇది నా ఆలోచన మటుకే, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ అప్పిచ్చావు అని చెప్పనంటే అడక తింటాం, సహాయం చేశావు అంటే సంకనాకిపోతాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో సిచ్యువేషను, ప్రజెంట్ నడుస్తున్నటువంటి ట్రెండ్. సో దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అని చెప్పనంటే ప్రతి ఒక్కళ్ళకి అందమైన జీవితం కావాలి అని చెప్పననేసి అనుకుంటారు. కానీ అది అందరికీ దొరకదు. ఎందుకు దొరకదు అని చెప్పనంటే అందమైన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. మనం చేసేటువంటి పని మీద, సంపాదించే డబ్బు మీద, చేసుకునేటువంటి డబ్బాదా లేదు అని చెప్పనంటే సేవింగ్స్, అవతల వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండటము, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. ఎందుకోసం అని చెప్పనంటే జీవితంలో మంచో చెడో, లాభమో నష్టమో, తప్పో ఒప్పో, అంతా గెలుపో ఓటమో, అంతా కూడా నీ ఆలోచన మీద, నువ్వు ఆలోచించి చేసే పని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గట్టిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఎవరికి పడితే వాళ్ళకి ముఖ్యంగా డబ్బులు ఇవ్వద్దు. అది రెండోది ఏంటి అని చెప్పనంటే, కొంతమంది మన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగారు, లేకపోతే మనం ఉన్నా ఇయ్యలేదా, లేకపోతే లేక ఇయ్యలేదా, లేకపోతే తీసుకున్న డబ్బులు ఇన్ టైంలో మనం ఇయ్యలేని పొజిషన్లో ఉన్నామా, ఇంకోటా అని చెప్పననే వర్షన్లో మనం తీసుకున్నాము అని చెప్పని అన్నప్పుడు కొంతమంది శాపాలు పెడుతూ ఉంటారు. నువ్వు నాశనం అయిపోతావు, ఇదవుతావు, ఇంకోటి అవుతావు అని. ఇదేది కూడా జరిగేది కాదు. ఎందుకోసమో అని చెప్పనంటే మన తలరాత, మన కర్మ, మన ఇది అనేది ఎవ్వరూ మార్చలేరు. దాన్ని ఏంటి అని చెప్పనంటే ఏదో శాపాలు పెట్టాడు, నువ్వు నాశనం అయిపో అంటే మనం నాశనం అయిపోతాము, లేదు నువ్వు బాగుపడతావు అని చెప్పనంటే బాగుపడిపోతాము, ఇంకోటి అనేది ఏమి ఉండదు. పెళ్లి శాపాలకి ఉట్లు తెగవు. ఎవడో మన్ని తిట్టాడు అని చెప్పననేసి మనం నాశనము కాము, ఎవడో మన్ని పొగిడాడు అని చెప్పనంటే మనం గొప్పోళ్ళము కాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పోగొట్టుకున్నది వెనక్కి తెచ్చుకోవటం ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, ఉన్నదాన్ని కాపాడుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది లైఫ్ కావచ్చు, డబ్బు కావచ్చు, టైం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకోసం అని చెప్పనంటే మనిషి చేసేటువంటి తప్పుల్లో మేజర్ తప్పు ఒకటి ఉంది. అదేంటి అంటే మనిషి సగం జీవితం చెడ్డవాళ్ళని నమ్మటానికి, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి మోసపోయేదాకా తెలియకుండా ఉండి ఇచ్చేయటానికి జీవితం సంకనాకిపోయిన తర్వాత అప్పటికి కానీ అర్థం కాదు. అరే నేను మోసపోయాను, నా జీవితం సంకనాకిపోయింది, టైం పోయింది, డబ్బు పోయింది,
లేకపోతే దాని మూలంగా టెన్షన్ పడ్డాను ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పని అనే విషయాలు అవన్నీ కూడా తర్వాత తెలుస్తాయి. మిగతా సగం జీవితం ఏమవుతుంది అని చెప్పనంటే నిజంగా మంచి వాళ్ళు ఉండి నీకు హెల్ప్ చేసేవాళ్ళు కావచ్చు, నీ పక్కన నిలబడేవాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు ఉన్నారు అని చెప్పనంటే వాళ్ళని నమ్మకపోవటము, వాళ్ళని అనుమానించటం, దీంతో మిగతా సగం జీవితం సంకనాకిపోతుంది. సో ఆల్టుగెదర్ రౌండ్ ఆఫ్ చేసి చూసుకున్నాము అని చెప్పనంటే 100% మన జీవితానికి మనమే రాజు, మనమే మంత్రి, మన ఆలోచనలే మన గెలుపు. ఇదొకటి దగ్గరగా ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని అని చెప్పని అనేసి ముందుకెళ్ళండి. ఎందుకోసం అంటే ఈ సొసైటీ ఏమనుకుంటుందో, సమాజం ఏమనుకుంటుందో అని చెప్పని అనేసి భయపడి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు దాన్ని నువ్వు మార్చుకోకు. ఎందుకోసం అని చెప్పనంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, మనుషులు ఎవరైతే ఉంటారో ఉచితంగా ఎన్ని సలహాలు కావాలంటే అన్ని సలహాలు ఇస్తారు. ఏ ఒక్కడు ఒక పూట భోజనం పెట్టడు. సపోజ్ పెట్టే కెపాసిటీ ఉండి పెట్టాడు అని చెప్పని అనేసి అనుకున్నా కానీ భోజనం తిన్నవాడు ఒక సంవత్సరం పాటు భోజనం పెట్టిన అతనికి భోజనం పెట్టినంతకాలం, అతని అవసరాలు తీర్చినంతకాలం అతని కాళ్ళకి దండాలు పెడతాడు, దేవుడు అంటాడు, ఇంకోటి అంటాడు. సంవత్సరం పెట్టిన తర్వాత ఒక్కరోజు నువ్వు అన్నం పెట్టకుండా ఉన్నావంటే తిడతాడు. ఇది మనుషుల మెంటాలిటీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సొసైటీలో. అది ఇంకా పెళ్ళిళ్ళ విషయానికి వచ్చాము అని చెప్పని అన్నప్పుడు అమ్మాయిలు ఈ రోజుల్లో చాలామందికి ఇది సినిమాలు వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, చాలా చోట్ల చూస్తున్నాము. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి కాబట్టి, అమ్మాయిలు తొందరగా అబ్బాయిల్ని ఇష్టపట్టలేదు కాబట్టి అనేసి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. ఇది మేజర్ రీజను. దానికి ఏంటి అంటే అమ్మాయిల వాళ్ళకి పెద్దగా ఏం ఆస్తిపాస్తులు, చదువు, లేకపోతే అందము ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండకపోవచ్చు. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి. అబ్బాయి వాళ్ళకి మటుకు ఆస్తి కావాలి, ఆస్తులు, పొలాలు, ఇళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఉండాలి. డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అట్లాగే మంచి జాబ్ ఉండాలి, పెద్ద జాబ్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనేసి మోసపడి అట్లాంటి సంబంధం కుదిరేదాకా, దొరికేదాకా వెయిట్ చేసేటప్పటికి ఆడపిల్లల ఏజ్ పెరిగిపోయి ఏదో ఇంకా తప్పదు కాబట్టి అని చెప్పననే దాని మీద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే ఆస్తి ఉంది, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి జాబ్ ఉంది, ఇంకోటి అని చెప్పననే దాని మీద చేసుకొని అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు అని చెప్పననేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది అబ్బాయిల తరఫున తీసుకున్నాము అని చెప్పనంటే ప్రతి అబ్బాయికి హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలి. సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసే అమ్మాయిలటువంటి వాళ్ళు, అంత అందంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు దొరకరు. డబ్బున్న వాళ్ళకి, అందంగా ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు కావాలి అని చెప్పనంటే ఆల్రెడీ ఇప్పటికే 50% ప్రాబ్లంలో ఉంది మన దేశంలో పెళ్ళిళ్ళకి. ఇక ముందు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకోసమో అంటే అందంగా ఉండి డబ్బున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి అని చెప్పనంటే మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా కావు పెళ్ళిళ్ళు. ఇది కన్ఫామ్. ఏది ఏ రకంగా జరిగినా కానీ ఏంటి అంటే ఈ యొక్క దీని మీద ఏమైతే అదైంది, ఏమైనా నాకేం సంబంధం లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద మనం చూసుకున్నామంటే జీవితం పతనమైపోయినా పర్లేదు అనేసి అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకోండి. లేదు నా జీవితం బాగుపడాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోవాలి ఇంకోటి అని చెప్పననే దాని మీద ఉన్నాము అని చెప్పనంటే మనం ఏ గుడికి వెళ్ళే అవసరం లేదు, ఏ కుంభమేళాకి అవసరం లేదు, ఏ నది స్నానాలు చేసే అవసరం లేదు, ఏం లేదు. మనని కన్నందుకు తల్లిదండ్రుల్ని వాళ్ళు పోయేంత దాకా వాళ్ళని ఏమీ అనకుండా, వాళ్ళు బాధపడకుండా చూసుకున్నాము అని చెప్పనంటే అది చాలు. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళు అందరూ బాగుండాలి, మంచివాళ్లే బాగుండాలి. థ్యాంక్ యూ.